గ్రామ పంచాయతీ పాలక మండలం పదవీకాలం ముగియడంతో గతేడాది ఫిబ్రవరి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో పంచాయతీలపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. పైగా కేంద్ర రాష్ట్రాల నిధులు ఆగిపోయాయి. దీనితో మెజారిటీ పల్లెల్లో పాలన పడకేసింది. మొత్తం 12,754 గ్రామ పంచాయతీల్లో 30% వరకు జనాభా పరంగా పెద్ద పంచాయతీలు. వాటిలో పన్నులు వసూలు ఇతర రూపాల్లో కొంత ఆదాయ వనరులు ఉండటంతో నెలవారీ ఖర్చులు కొంతవరకు వెళ్ళదీసుకోగలిగే స్థితిలో ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ వంటివి చేపట్టగలుగుతున్నాయి. మిగతా 70% పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఆదాయం సరిపోక పంచాయతీ సెక్రటరీలు ఇతర అధికారులు అప్పో సప్పో చేసి బండి లాగాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ కథ కూడా గాడికే వచ్చింది అట. ఇతర అధికారులు అప్పో సప్పో చేసి బండి లాగాల్సి వస్తుంది. అది రోజువారీ నిర్వహణ కోసమే ఇబ్బంది ఎదురవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. అప్పులు చేసి నడిపించిన సర్పంచులు అదే ఇప్పుడు మనం చెప్పుకునే ముచ్చటే. గిది కథ. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్. ఇప్పుడు ఆ ట్రాక్టర్లల్లో ఇల్లులు తిరిగి చెత్తను మరి ట్రాక్టర్లు వేసుకొని పోతందుకు డ్రైవర్ కావాలన్నా ఆ డ్రైవర్కు జీతం ఇచ్చే దిక్కు లేకుండా అయిపోయిందట. మరి ట్రాక్టర్ కూడా నడవాలంటే డీజిల్ కావాలన్నా ఇప్పుడు ఆ డీజిల్ కూడా మరి పైసలు ఏడ తెచ్చియాలి మేము. ఇప్పుడు ఈ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళకి ఇంకా 1,00,000 పనులు ఉన్నాయి. ఆ పనులు ఇప్పుడు ఈ సర్పంచ్ పని వాళ్ళే చూడాలి, చెడపడ ఊరు వ్యవహారం కూడా వాళ్ళే చూడాలి అనేది కూడా వీళ్ళు ఇటు అటు ఇప్పుడు 2 పడవల మీద కాలు పెట్టినట్టుగా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో ఎట్లా చేయాలో అనేది కూడా అప్పుసప్పు చేసి చిన్నగా బండి గుంజుకొస్తుర్రు. మరి అది కొసకు ఏమవుతుందో ఎట్లయితుందో మొత్తానికైతే పల్లెల్లో అభివృద్ధి పల్లెల్లో ఈ రకంగా పడకేసుకొని పండుకుంది అనేది మనకి ఏదే సాక్షి చిన్నగా తీసుకొని వచ్చింది వార్త. మొత్తానికి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాము. మరి ఆ సర్పంచ్ రచనలు ఎప్పుడు వస్తాయో ఏం కథో అంతవరకు దాకా గుట్టుకు మిటుకు గట్టిలో మరి చిన్నగా తాంబేలు లెక్క పోతూనే ఉండాలి. ఇక ఎవరిని వదలం. మా కార్యకర్తలను వేధిస్తున్నా అందరి పేర్లు రాస్తున్నాం. అమ్మని సామి రంగు వచ్చింది కథ.